Hello, welcome to Tech Info and Career Guidance. Friends, today's topic is Amazon could cut 40,000 managers soon and save 3 billions in a year. సో టాపిక్ ఓవరాల్గా చూసుకున్నాం అనుకోండి, మనకి అమెజాన్ వచ్చేసి మళ్ళీ లే ఆఫ్ చేయడానికి చూస్తున్నది ఫ్రెండ్స్. సో అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. బట్ ఈసారి ఏంటంటే లాస్ట్ టైం లాగా ఐటీలో కాకుండా కంప్లీట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్, సో వాళ్ళని లే ఆఫ్ చేయడానికి చూస్తున్నారనమాట యాజ్ పర్ మార్గన్ స్టాన్లీ ప్రకారము. సో మీరు టాపిక్లో ఇంకా ముందుకెళ్ళారనుకోండి, యాక్చువల్గా ఈ ప్రాసెస్ మొత్తం కూడా నాకు తెలిసి 2024 ది ఫోర్త్ క్వార్టర్ అండ్ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 టిల్ ద ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2025 వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఆ ప్రాసెస్లో ఈ 14,000 మేనేజర్స్ అనే వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇది కంప్లీట్గా మేనేజర్స్ రోల్స్లో ఉన్న వాళ్ళు అండ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. సో రెస్ట్ ఆఫ్ ది మేనేజర్స్ ఎలా ఉన్నారు ఎలా అనేది ఇంకా అమెజాన్ అయితే కనుక ఇది అప్డేట్ అయితే ఏం రాలేదు మనకి. బట్ మార్గన్ స్టాన్లీ ఎస్టిమేటెడ్ చేస్తున్న ప్రకారం ఏంటంటే కనుక అమెజాన్ కెన్ కట్ 13,834 మేనేజర్స్ అండ్ సేవ్ రఫ్లీ 3 billion బై నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నారనుకో, ది CEO ఆఫ్ యాండీ జెసీ వాంట్స్ టు లోవర్ ద రేషియో ఆఫ్ మేనేజర్స్ టు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ అని చెప్తున్నారు. సో CEO ఎవరైతే అమెజాన్లో ఉన్నారో తను ఏం చెప్తున్నారంటే కనుక జస్ట్ వాంట్ లోవర్ ఆఫ్ ద మేనేజర్స్, ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈసారి 2024 అండ్ 2025 వచ్చేసి ఇట్స్ నాట్ ఏ గుడ్ కాస్ట్. సో మళ్ళీ హ్యూజ్ కాస్ట్ అనేది జాబ్ కటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దే హ్యావ్ టు ప్రిపేర్ బై ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం కొంచెం బెటర్ అన్నమాట. అండ్ లాస్ట్ మంత్ కూడా ఏంటంటే కనుక ఈ రేషియో కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఆ రేషియో ఇంక్రీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు బై 15% ఎండ్ ఆఫ్ ది క్వార్టర్కి, ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025కి. బట్ తర్వాత చూసుకుంటే కనుక ఫ్యూ మేనేజర్స్ విల్ బి రిమూవ్ అన్నెసరీ ఆర్గనైజేషన్ లేయర్స్. ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇది కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మూమెంట్ ఫాస్ట్గా చేయడానికి, వితౌట్ ఏ బ్యూరోక్రటిక్ మధ్యలో మీడియేటర్స్ ఇవన్నీ లేకుండా కొంచెం ప్రాసెస్ కన్వర్ట్ చేసుకోవడానికని వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో అదొక డ్రాబ్యాక్ అనమాట ఈసారి 2024 అండ్ 2025. అగైన్ అమెజాన్లో మనకి జాబ్ కట్స్ అనేవి ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈవెన్ స్టాక్ మార్కెట్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అంతే బాగానే ఉంది. బట్ ఏంటంటే కనుక స్టిల్ ఏంటంటే కనుక మనకి కొన్ని కంపెనీస్ వచ్చేసి స్టిల్ లే ఆఫ్ జరుగుతున్నాయి. అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో మేబీ నాకు తెలిసి ఐటీ బూమ్ అవుతుంది అనుకున్న టైంకి మళ్ళీ ఐటీ డౌన్ అయితే అవుతుంది. సో అక్కడ చూసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్టిమేషన్ ఏంటంటే కనుక 7% ఆఫ్ అమెజాన్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ మేనేజ్మెంట్ పొజిషన్స్. సో 7% ఆఫ్ ద అమెజాన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉన్నారు. సో సెకండ్ క్వార్టర్కి అప్రాక్సిమేట్గా 2024 సెకండ్ క్వార్టర్ కల్లా అమెజాన్ యొక్క ఎంప్లాయీస్ ఇది వచ్చేసి 1,05,770 టోటల్ మేనేజర్స్ గ్లోబల్గా ఉన్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి 1,05,770 మేనేజర్స్ ఉన్నారు వర్క్ చేస్తున్న వాళ్ళు. అది ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ కావచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి. సో ఇంతమంది మేనేజర్స్ గ్లోబల్గా ఉన్నారు అమెజాన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఆ రేట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇట్ గోస్ టు 91,936కి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్కి కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. చెప్పే కదా మీకు 14,000 మెంబర్స్ మేనేజర్స్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వర్క్ ఫోర్స్ని వాళ్ళు తగ్గించుకునే సూచనలో ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇయర్ వరకు అలానే ఉంది, బేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మార్గన్ స్టాన్లీ ఎస్టిమేటెడ్ ప్రకారం ఏంటంటే ఇది పబ్లిక్గా ఏంటంటే డిస్క్లోజ్ చేయలేదు.
ఇంతమందిని తీసేస్తాము, ఇంతమందిని అప్డేట్ చేస్తామని చెప్పేసి అమెజాన్ అయితే ఏం చేయట్లేదు. బట్ ఏంటంటే సైలెంట్గా ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సైలెంట్ కిల్లింగ్ అంటాం కదా. సో అదేవిధంగా ఈసారి కూడా అమెజాన్లో జరగకపోవచ్చు. సో బీ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద నెక్స్ట్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనము ఇంకొన్ని చూసుకున్నారనుకోండి, అమెజాన్ చెప్పడం ఏంటంటే కనుక ఈ మేనేజర్స్ని రీసెంట్ ఇయర్స్లోనే వాళ్ళు యాడప్ట్ చేసుకున్నారనమాట. అది కూడా లాట్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. నౌ ఇట్స్ ద రైట్ టైమ్ టు మేక్ దిస్ చేంజ్. సో లాస్ట్ టైం 2020లో ఏమి జరిగింది, హైరింగ్ ఆఫ్ హ్యూజ్ పీపుల్ని ఏ విధంగా అయితే తీసుకున్నారో ఈ ఇయర్లో కూడా ఏంటంటే అమెజాన్ మేనేజర్స్ లెవెల్స్లో ఉన్న పర్సన్స్ని హైర్ అయితే తీసుకుంది. దాని తర్వాత ఏంటంటే కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటూ వస్తున్నది అనమాట. ఈ ప్రాసెస్లో మనం కొంచెం చూసుకుంటూ రావాల్సి ఉంటుంది. ఎవ్రీ టీమ్ విత్ ఇన్ అమెజాన్ విల్ రివ్యూ దర్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక శాలరీ స్ట్రక్చర్స్ కావచ్చు అండ్ అదర్ సినారియోస్లో కూడా కావచ్చు. అది అమెజాన్ వాళ్ళు ఎవరైతే ఇంటర్నల్గా ఉన్నారో వాళ్ళు స్ట్రక్చర్స్ అనేవి రీస్ట్రక్చర్ ఒకవేళ చేస్తే కనుక మనం ఏం చెప్పలేం అది. సో ఇది అమెజాన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో ఈ రోల్స్, మేనేజ్మెంట్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ మే ఎలిమినేట్ రోల్స్ దట్ ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్. అంటే అవసరం లేదు అనుకున్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు. కంపెనీలో వాళ్ళు లేయర్స్లో ఎవరైతే ఉన్నారో ఆ లేయర్స్లో అవసరం వద్దు అనుకున్న వాళ్ళందరినీ లే ఆఫ్స్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుంది అంటే యాడింగ్ దట్ చేంజ్ ఈజ్ అబౌట్ స్ట్రెంథింగ్ అవర్ కల్చర్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇలా తీసేయడం వల్ల ఏంటంటే కనుక ఒకటి బర్డెన్ తగ్గుతుంది. బర్డెన్ ఎలా అంటే వీళ్ళ టార్గెట్ చెప్పారు కదా 2.1 బిలియన్ టు 3.6 బిలియన్ కాస్ట్ కటింగ్ సేవింగ్ అనేది వీళ్ళు చూసుకుంటున్నారు. సో ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటే ఆ లెవెల్ ఆఫ్ లే ఆఫ్స్ అనేవి చేస్తున్నారు అనమాట. అది కూడా ఎందుకు అంటే కనుక ఓవరాల్ ప్రొజెక్షన్స్ కావచ్చు, లేయర్స్ అంటే ఫాస్ట్ మూమెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఇది చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. సో అదొక ప్రాబ్లం. సో ఇక్కడ మార్గన్ స్టాన్లీ అజ్యూమ్స్ ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ పర్ మేనేజర్ ఈజ్ బిట్వీన్, ఒక మేనేజర్ యొక్క కాస్ట్ ఏంటంటే కనుక $200,000 to $350,000 పర్ ఇయర్కి అనమాట. ఇలా బేసిక్ శాలరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో దీని మీద కూడా బేస్ చేసుకునేసి వాళ్ళు అజంప్షన్ అయితే కనుక ఇచ్చారనమాట ఒక మేనేజర్ యొక్క కాస్ట్. సో ఈ కాస్ట్ కటింగ్స్ అన్నీ కూడా మేబీ అదే రీజన్ మీద తీస్తున్నాడు అనుకుంటున్నాను నేను కూడా. సో అదే చూసుకున్నారనుకోండి, ది నెక్స్ట్ ఇయర్ ఇఫ్ ఇట్ కట్స్ దోస్ 13,834 మేనేజర్ రోల్స్. సో ఈ ఎవరైతే 13,834 మేనేజర్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో బై నెక్స్ట్ ఇయర్ కల్లి వాళ్ళు లే ఆఫ్ చేయగలిగితే దే క్యాన్ సేవ్ ఏమన్నారు సేవింగ్స్ అనేవి రఫ్లీ ఒక 3 to 5% మాత్రమే వాళ్ళకి గెయిన్ వస్తుందంట. అంటే ఇంతమందిని తీసేస్తే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఆ రోల్స్లో వాళ్ళ సేవింగ్స్ ఏంటంటే 3 to 5% మాత్రమే సేవింగ్ చేయగలుగుతామని చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం అమెజాన్ ప్రొజెక్టెడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫర్ 2025. అంటే ఆల్రెడీ కొన్ని మనకు తెలిసిందే కదా, కొన్ని ఆల్రెడీ పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే కనుక కాస్ట్ కటింగ్ అని చెప్పేసి లే ఆఫ్స్ స్టార్ట్ చేయడం జరుగుతున్నాయి. అన్ని విధాలుగా కూడా ఉన్నాయి. మనం చూసుకోవాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటంటే. అట్ ప్రజెంట్ వచ్చేసి అమెజాన్లో కంప్లీట్గా 1.5 మిలియన్ టోటల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, టోటల్ వచ్చేసి 1.5 మిలియన్ ఎంప్లాయీస్లో 1,05,000 ఇందాక చూసాం కదా, మనం ఒక నెంబర్ చెప్పాను అనమాట మీకు. మేనేజర్స్ లెవెల్స్లో మాత్రమే వీళ్ళు ఏంటంటే కనుక ఇంతమంది ఉన్నారు 2024కి. 1,05,770 టోటల్ మేనేజర్స్ గ్లోబల్గా ఉన్నారు. అండ్ టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి వీళ్ళకి 1.5 మిలియన్ టోటల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అన్ని సెక్టర్స్ కలిపి ఇది మళ్ళీ అంటే ఒక డిపార్ట్మెంట్ అని కదా, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఈ నెంబర్ అనమాట. అండ్ లాట్ ఆఫ్ దీస్ పీపుల్ వర్క్ ఇన్ ఏ కంపెనీ వేర్ హౌసెస్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వేర్ హౌసెస్లో అండ్ లాజిస్టిక్ ఆపరేషన్స్లో పనిచేస్తున్న వాళ్ళే. ఓకే, కార్పొరేట్ వర్క్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు మళ్ళీ డిఫరెంట్ ఉంది. అది కాకుండా ఓన్లీ 1.5 మిలియన్ టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి ఈ లాజిస్టిక్స్ వేర్ హౌస్లో పనిచేస్తున్న ఆపరేషన్స్ మీద పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళంతా.
the company could change the ratio of managers to individual contributors. సో యాక్చువల్గా ఈ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అమెజాన్కి వర్క్ చేస్తున్న వాళ్ళు, సో ఫస్ట్ టార్గెట్ వాళ్ళనే పెట్టుకున్నారనమాట మేనేజ్మెంట్ నాన్ ఐటీలో. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళని తీసుకున్న డిఫరెంట్ మెథడ్స్, అది కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారా, లేదు అంటే కనుక పర్మనెంట్ బేసిస్ మీద తీసుకున్నారు, ఏదైనా బేసిస్ మీద తీసుకున్నారా అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ డిపెండెన్సీ ప్రకారం ఒకవేళ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఆ కంప్లీట్ కాంట్రాక్ట్ని వాళ్ళు టర్మినేట్ చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో అవి కూడా జరగచ్చు అనమాట. సో ఫర్ ఇండివిజువల్ మేనేజర్స్ అంతా కూడా ఈ విధంగా మూవ్మెంట్ అయితే కనుక అమెజాన్లో జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నారు అంటే కనుక దెర్ ఈజ్ అ ఛాన్సెస్ టు లే ఆఫ్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక ఇక్కడ రిమూవింగ్ లేయర్స్ ఆపరేషన్స్ విత్ ఫ్యూ మేనేజర్స్ అండ్ ఫ్లాటరింగ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఫుల్ ఫోకస్ మూవ్ ఫాస్టర్స్. వీళ్ళు అమెజాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆపరేటింగ్లో ఎవరైతే ఉన్నారో మేనేజర్స్ కొందరు అండ్ ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫోకస్ చేస్తున్నారు, అంటే ఫాస్ట్గా కొంచెం మూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి, అంటే ఫాస్ట్గా డెలివరీస్ కావచ్చు, లేదంటే ఫాస్ట్గా లాజిస్టిక్ ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి ఏంటంటే కనుక ఈ మధ్యలో లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ అన్నిటిని కూడా వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు. ఆ రిమూవ్లో ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ మేనేజర్స్ ఆర్ కాంట్రాక్ట్ బేజెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కనుక లే ఆఫ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ నా పాడ్కాస్ట్ కనుక నచ్చితే కనుక యూ క్యాన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్కి కూడా ఇంటిమేషన్ చేయండి. సో అమెజాన్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ది నెక్స్ట్ ఇయర్ కంప్లీట్లీ అండ్ బ్యాడ్ న్యూస్ టు ఆల్ ద కాంట్రాక్ట్ పొజిషన్స్. బట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం వాళ్ళు హైరింగ్ కూడా చేస్తున్నాము అని చెప్తున్నారు మళ్ళీ. సో అది ఎంతవరకు అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందంటే. థ్యాంక్ యూ.